హరే కృష్ణ. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా నేను నా ఆచార్యుల దగ్గర తెలుసుకున్న విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హనుమంతుడు వచ్చేసరికి కేసరి అంజన పుత్రుడు అండి. కేసరి అనే గొప్ప రాజు, వానరులందరికీ రాజు అతను. ఆయనకు పుట్టిన వారే హనుమంతుడు. సో హనుమంతుడు రామసేవకే పుట్టినవాడు. అలాంటి రాయల్గా బతకాల్సిన హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వస్తాడనమాట. సుగ్రీవుడు ఎలాంటి స్థితిలో ఉంటాడంటే వాలి చేత భయపడి, వాలి వల్ల భయపడి ఆయన ఋషముఖ పర్వతం దగ్గరకు వచ్చి దాక్కుంటారనమాట. అలాంటి ఆయన దగ్గరికి హనుమంతుడు సుగ్రీవుడికి సేవ చేసుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే రాముడి కోసం ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాడు. రాముడు ఒకరోజు వస్తాడని తెలుసు అనమాట. రామసేవకే పుట్టినవాడు కాబట్టి హనుమంతుడు ఆయన సుగ్రీవుడి దగ్గరికి చేరతాడు. సో సుగ్రీవుడికి సేవ చేసుకుంటూ ఉంటాడు. ఏదో ఒకరోజు రాముడు వస్తాడు, ఆయనకు సేవ చేసుకోవాలనే భావన ఆయనకు ఉంటుంది. సో ఒకరోజు ఖచ్చితంగానే సీతమ్మను వెతుక్కుంటూ రాముడు సుగ్రీవుడి సహాయం కోసం వస్తాడు. అప్పుడు రాముడికి హనుమంతుడు సేవ చేస్తారనమాట. సో రాముడు చెప్పిన విధంగానే హనుమంతుడు తన శక్తిని ఉపయోగించి సముద్రాన్ని 100 యోజనాల సముద్రాన్ని దాటాలని అనుకుంటారు. సో ఆయన చెప్తారు, రామ బాణంగా నేను వెళ్తున్నాను అని చెప్పి, రాముడు అనుగ్రహంతో వెళ్తున్నాను అని చెప్తారు. అలాగే 100 యోజనాల సముద్రాన్ని కూడా దాటి శ్రీలంకకు చేరతారనమాట. అక్కడ చూసినట్లయితే సీతమ్మ ఎలాంటి స్థితిలో ఉంటుందంటే, ఇంకా అసలు నేను ఉన్న ఈ జాడ రాములు వారికి తెలుసో లేదో, అసలు ఇంత దూరం నేను వచ్చేసాను, ఇలా ఉన్నాను, అసలు రాములు వారు ఏ స్థితిలో ఉన్నారు, అసలు నేను రాముణ్ణి చేరుతానో లేదో, అసలు ఈ రాక్షసుడు ఇక్కడే ఏం చేస్తారో నన్ను, అసలు నేను రాముని మళ్ళీ తిరిగి కలుస్తానా లేదా అనే ఆ బాధలో ఆవిడ చాలా చాలా కుంగిపోయి ఉంటుంది. ఆ బాధలు ఇంకా ఎలాంటి స్టేజ్లో ఉంటుందంటే సీతమ్మ, ఇంకా నేను ఉండడం వ్యర్థం, నేను మరణించాలి, నేను మళ్ళీ రాముని చూస్తానో లేదో, నేను మరణిస్తాను అనే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు హనుమంతుడు రామ బాణంలాగా వెళ్తారనమాట శ్రీలంకకి. అప్పుడు వెళ్ళి సీతమ్మని చూసి సీతమ్మకి ఒక ఓదార్పుని కలిగిస్తారనమాట హనుమంతుడు. రాములు వారు వస్తున్నారమ్మా, వస్తారు, మీరు ఇప్పుడే నాతో రావచ్చు, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను రాముల వారి దగ్గరికి అని చెప్తారు. అప్పుడు సీతమ్మ ఒప్పుకోదు, రాముడే రావాలి, నాలాగా బాధపడుతున్న వాళ్ళు చాలామంది లంకలో ఉన్నారు, వాళ్ళు కూడా విముక్తి కలగాలి, రాముడు వస్తేనే నేను వస్తాను అని చెప్తుందనమాట. సో అలాగా సీతమ్మకు కూడా ఓదార్పుని కలిగిస్తాడు. ఆమె అలాంటి స్థితిలో నుంచి కొంచెం ఆమె సంతోషపడేలాగా రాముల వారి గురించి చెప్పి చాలా సంతోషాన్ని కలిగిస్తారనమాట హనుమంతుడు. అలాగే లంకను తగలబెడతాడు. అలాగే లంకలో కొన్ని విషయాలన్నీ తెలుసుకుంటాడు. ఏవి ఎక్కడున్నాయి, ఎలా ఉంది లంక, యుద్ధానికి హెల్ప్ అవుతుంది కదా, సో అవన్నీ తెలుసుకుంటారనమాట. తిరిగి మళ్ళీ అవన్నీ అయిపోయాక అదే 100 యోజనాల సముద్రాన్ని దాటి మళ్ళీ తిరిగి రాముల వారి దగ్గరికి వస్తారు. వచ్చేటప్పుడు ఏంటంటే రావణుడు ఎప్పుడైతే లంకను తగలబెడతాడో అప్పుడు తీసుకొని వస్తారు కదా, అందరూ బ్రహ్మాస్త్రం కూడా ఉపయోగిస్తారు, అందరు తాళ్ళతో కడతారు. అలా కట్టినప్పుడు అడుగుతారనమాట రావణుడు, అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు ఆయన నేను హనుమంతుణ్ణి అని చెప్పకుండా ఆయన ఏం చెప్తారంటే దాసోహం కౌసలేంద్రస్య అని చెప్తారు. నేను రాముడి యొక్క కౌసల్య కుమారుడైన రాముడి యొక్క దాసుని అని చెప్తాడనమాట. సో అలా అంతా అక్కడ కొంచెం హడావుడి చేసేసి ఆ తర్వాత మళ్ళీ అదే 100 యోజనాల సముద్రాన్ని తిరిగి దాటి మళ్ళీ రాముల వారి దగ్గరికి వస్తారనమాట. వచ్చి రాముల వారికి చెప్తారనమాట, చూశాను సీతమ్మను అని. అప్పుడు రాముల వారు ఎంతో 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 సంతోషపడతారనమాట. ఎంతో బాధలో ఉన్న రాముడికి కూడా సంతోషాన్ని కలుగజేస్తాడు హనుమంతుడు. ఆ తర్వాత మళ్ళీ రామసేతు నిర్మాణానికి కూడా హనుమంతుడు చాలా సహాయం చేస్తారనమాట, చాలా సేవ చేస్తారనమాట వంతెన ఏర్పాటు చేయడానికి. ఆ తర్వాత ఇంకా యుద్ధంకి వచ్చినట్లయితే యుద్ధంలో కూడా హనుమంతుడు తాను రాక్షసుల మీద పోరాడి చాలామందిని చంపి యుద్ధంలో కూడా రాముడికి సేవ చేస్తారు. ఆ తర్వాత కూడా ఇంకా లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు సంజీవని కోసం పర్వతాన్ని తీసుకొని వచ్చి రాముడికి ఆ విధంగా కూడా సేవ చేస్తారనమాట, లక్ష్మణుని బతికేలా చేస్తారు. ఆ తర్వాత రావణాసుని చంపేసి సీతమ్మని తీసుకొని వచ్చేటప్పుడు వెంటనే రాముడికి ఒకటి గుర్తొస్తుంది. భరతుడు ఇలా అంటారు కదా, 14 ఏళ్ళ అరణ్యవాసం తర్వాత ఒక్కరోజు లేట్ అయినా అన్నయ్య నేను ఉండను ఈ భూమి మీద, మరణిస్తాను అని చెప్పడం
చెప్పింటారనమాట. అది గుర్తొస్తుంది రాముడికి. వెంటనే హనుమంతుడికి చెప్తాడు, మేము వెళ్ళేసరికి లేట్ అవుతుంది, భరతుడు ఏమైనా చేసుకోవచ్చు, కాబట్టి నువ్వు ముందుగా వెళ్ళి భరతుడికి చెప్పు, ఇలా మేము వస్తున్నామని చెప్తారు. సో ఆ సేవ కూడా హనుమంతుడు చేస్తారనమాట. ముందుగా వెళ్ళి భరతుడికి చెప్తారు, ఇలా రాముల వారు వస్తున్నారు, రాముడు సీతా లక్ష్మణుడు వస్తున్నారు అని చెప్తాడనమాట. ఇలా చాలా చాలా సేవలు చేస్తారనమాట. రామాయణంలో మనం చూసినట్లయితే హనుమంతుడు శ్రీరాములకి ఇన్ని సేవలు చేసినా సరే ఆయన ఎప్పుడు కూడా ఒకటే భావనతో ఉంటారనమాట. అదేమిటంటే, నేను రాముడి యొక్క దాసుడిని, నేను రాముడి సేవ చేశాను, రాముడు అనుగ్రహంతోనే నేను ఇవన్నీ చేయగలిగాను, నేను రామ సేవకే ఉన్నాను, నేను రాముడికి సేవ చేసుకోవడం నా అదృష్టం, ఇది రాముడికి నేను చేస్తున్న సేవ, నేను రాముడి యొక్క దాసుడిని, ఇదే భావనతోనే ఆయన ఉండేవాడనమాట. మనకి ఈ హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, మనం ఎంత ఎదిగినా సరే మనం ఎప్పుడు కూడా నేనే చేశాను అనే భావన ఎప్పుడు ఉండకూడదంటండి. మనకి ఎప్పుడు కూడా నేను భగవంతుడి అనుగ్రహంతో చేశాను, నేను భగవంతుడి సేవకై నేను చేశాను అనే భావన మనం కలిగి ఉండాలి. ఎలాగైతే హనుమంతుడు రామసేవగా నేను చేశాను, నేను రాముడి యొక్క దాసుని, దాసోహం కౌసలేంద్రస్య అనే భావన ఎలాగైతే కలిగి ఉన్నాడో మనం కూడా భగవంతుని సేవకులుగానే ఉండాలన్నమాట. లాస్ట్లో రాముడైతే మోక్షాన్ని ఇస్తాను, నీకే వరం కావాలో కోరుకో అని కూడా అడుగుతారు. అప్పుడు హనుమంతుడు, నాకు ఎలాంటి వరాలు వద్దు, ఒక కోరిక, నేను ఎప్పుడు నీ నామాన్ని జపిస్తూ ఉండాలి, అలాగే నేను ఎప్పుడు నీ సేవ చేసుకుంటూ ఉండాలి అని అడుగుతారనమాట. అంత విధేయతలతో ఉంటారనమాట హనుమంతుడు. ఎంత చేసినా సరే ఒక్క ఇసుమంత గర్వం కూడా చూపించలేదు, ఎంతో వినయంగా ఉన్నారు. రాముడు దాసుడిలాగే నేను ఉంటాను అనే భావన ఆయనలో ఉంది. సో మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం చిన్నది ఏదైనా సాధించినా మనం ఎంతో గర్వపడతాం అనమాట, నేనే చేశాను అని. ఆ గర్వం ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు కూడా భగవంతుని దాసులము అనే భావనతోనే మనం ఉండాలి. హరే కృష్ణ.